నమస్కారం. ఈరోజు మన రామ్ లక్ష్మణ్ పేమెంట్ మాస్టర్లు మన నాగార్జున సడన్గా ఆకస్మికంగా వచ్చారు సారు. ఇదివరకు కూడా తిరుమల పేమెంట్కి వచ్చాం 2 times. ఒకసారి నాకు గుర్తుంది, చీరాల్లో పత్రికారితో ర్యాలీ చేశారు. 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు వాళ్ళంతా నడుస్తూనే ఉన్నారు. ఇద్దరు వాళ్ళ ఊళ్ళో వాళ్ళు చక్కగా ఎంత పెద్ద ర్యాలీనో కనీసం 2 గంటలు 2.5 గంటలు పట్టేసి గురుగారు కూడా చాలా మాట్లాడారు వీళ్ళతో పాటు. చీరాల ర్యాలీ నేను మర్చిపోలేదు. అలాగే మిర్యాలగూడలో మరి 2000 ఫస్ట్ ర్యాలీ మేము మిర్యాలగూడ స్టార్ట్ చేసి మిర్యాలగూడలో టౌన్ అంతా తిరిగారు. అద్భుతంగా జరిగింది ర్యాలీ, నాకు బాగా గుర్తుంది. సో మరిన్ని ర్యాలీలో పాల్గొనాలని కోరుకుంటా. మరి మేము ఒరిస్సా భువనేశ్వర్ కటక్ కోనార్ మే 8వ తారీఖు నుంచి 8, 9, 10, 11 4 days శాఖా ర్యాలీలు ప్లాన్ చేశాం. పూరి, ఒరిస్సా, కటక్, కోనార్. హిందీ, ఒడియా, తెలుగు, ఇంగ్లీష్ ఈ 4 భాషల్లో కూడా పాంప్లెట్లు పంచుతాం. అక్కడ ఒక డిఎస్పీ గారు ఉన్నారు, వారు మనకి సహాయం చేస్తున్నారు. సుమారు 200 members మనం ఆ ర్యాలీలో పాల్గొని అహింసా ధర్మాన్ని ఎలిగెత్తి చాటుతాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అక్కడ జాయిన్ అవ్వండి. టికెట్ బుకింగ్ అంతా కూడా అయిపోయింది. సో అద్భుతంగా మనం ర్యాలీ చేసుకుంటాం. భద్రేజీ మార్గదర్శకత్వంలో జాను కూడా మరి పేరుపెట్లు చాలా అద్భుతంగా జరుగుతుంది పిఎస్ఎస్ఎంలో. ఈరోజు సార్ వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఒక విషయం ఏంటంటే పౌర్ణమి ఎనర్జీస్లో మనం ఒక సంకల్పం పెట్టుకోవాలి. ఏంటంటే కాంతిని మాత్రమే స్వీకరించాలని పెట్టుకోండి. నక్షత్ర మిత్రుడు అనే ఒక అద్భుతమైన బుక్ ఉంది. చాలా ఎనర్జీస్ మారాయి 2012 తర్వాత, చాలా ఎనర్జీస్ మారాయి భూమి మీద. పత్రికారు ఈ భూమి మీదకి వచ్చిన పర్పస్ ఏంటంటే ఈ భూమిని అసెట్ చేయడం, అంటే 3rd dimension ఉన్న భూమిని 5th dimension తీసుకెళ్ళాడు. మనం కూడా 3D ఎనర్జీస్లో ఉన్న మనం కూడా ఆ 5D ఎనర్జీస్కి కనెక్ట్ కావాలి. భూమి యొక్క ఎనర్జీస్ కనెక్ట్ కావాలంటే మనం జడ్జిమెంట్ లేకుండా, ఎవరిని పట్టించుకోకుండా మన అంతర్ముఖులమై మన ఇన్నర్ సాధనతో మనం ఎదగాలి. పక్కవాళ్ళ గురించి పట్టించుకోకూడదు. ఏమైనా చేస్తే జాగ్రత్త చేయాలి. మన సాధన పట్ల ఎరుగు కలిగి ఉండాలి. అట్లాగే నక్షత్ర మిత్రుల పుస్తకంలో అద్భుతమైన జ్ఞానం ఉంది. 10 సార్లు చదవండి, 20 సార్లు చదవండి, 30 సార్లు చదవండి. అద్భుతమైన జ్ఞానాన్ని, ఆ కాంతిని మనం నిరంతరం తీసుకుంటూ ఉండాలి, ప్రసారం చేస్తూ ఉండాలి. అందరినీ కూడా ఆ 5D ఎనర్జీస్కి పరిచయం చేయాలి. ఈ నక్షత్ర మిత్రుల సబ్జెక్ట్ అందరికీ చదవాలి. దట్ ద బెస్ట్ బుక్. నక్షత్ర మిత్రులు అందరూ చదవండి. పాతదే అదే అంటే ఒకసారి చదివితే అర్థం కాదు. చదివిన ప్రతిసారి కొత్త పాయింట్లు మనకు అర్థం ఉంటాయి, మనకి జ్ఞప్తికి వస్తాయి. కాబట్టి బుక్ చదవండి. ఇది 26 నుంచి ఎంతో హయ్యర్ ఎనర్జీస్ వస్తున్నాయి. ధ్యానం చేసేవాళ్ళు అంతర్ముఖులైన వాళ్ళే ఆ ఎనర్జీస్ని తట్టుకోవాలి. రకరకాల యుద్ధాలు, కన్ఫ్యూజను, గొడవలు ఇవంతా ఎందుకంటే ఈ ఎనర్జీ సిస్టమ్ మారటం వల్ల. దానికి ఎవరైతే సూట్ కారో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. రకరకాల చేంజెస్ భూమి మీద. ఇదంతా ఏంటి, వాటిని అధిగమించాలంటే మనం ఆ కాంతి ప్రసారాలు చేయాలి, కాంతిని స్వీకరించాలి. ఇక్కడ ధ్యానుల పుస్తకం కూడా కాంతిని స్వీకరించాలి. కాంతి ప్రసారాలు చేయాలి. అందరూ ఎదుగుదలకు మనం తోడ్పడాలి. మరొకసారి సార్ వాళ్ళకి ధన్యవాదాలు. కూర్చోండి. థ్యాంక్ యూ. అది నది కాదు గురుగారు, అలా కాదు. ఇంకోటి ఇవ్వండి, ఇంకోటి సార్ గురుగారు మధ్యలో ఉంచండి, మధ్యలో రా. సేవకు మించిన భగవంతుడు లేడు. మేము మాట్లాడే కొళ్ళ కానీ సేవకులు మీరంతా అంత కంఫర్టబుల్గా ఉన్నారు. అంటే ఏదో అలాంటి ఏమి ఎక్స్పెక్ట్ ఏం చేయకుండా ఇక్కడికి వచ్చేది మీకు మీటింగ్ చెబుతాను కూడా ఆయన అడగలా. రూమ్ తీసుకుంటారంటే సతీష్ గారు అన్నా సార్ ఎందుకు ఖాళీగా ఉన్నాం కదా, 4 ఉంటారంటే లేదు అందరూ తీసుకుంటే ఆ కొట్టుకెళ్ళేది సార్. సరే ఉండవాళ్ళు పిలవండి సార్ అన్నాము. ఉండవాళ్ళే మీరు. సరే మీ సాటిస్ఫాక్షన్ కూడా చేయండి. మాకు రండి రండి పెట్టండి ప్లీజ్. రండి మేడం. థ్యాంక్ యూ. కానీ అరేంజ్మెంట్ పెట్టినందుకన్నా యాక్సెప్ట్ చేయాలి. మీరు యాక్సెప్ట్ చేస్తారు సార్ వాళ్ళు అన్నీ యాక్సెప్ట్. బంగారు తల్లికి నమస్కారం. మంచి ఫుడ్ పెట్టారు అన్న. రాతో స్కూల్ నీకు కూడా పెట్టానా? పెడతారు. రాతో స్కూల్ బాబా
మా అదృష్టం మరి ఇవాళ బుద్ధ పౌర్ణానికి మీరు రావటం. ఇద్దరు బుద్ధులు లేచి మా అదృష్టం మా బంగారు తెలిసి పొద్దు పూసుకోవటం అది మీరైతే మాకు కట్ట అవుతుంది కానీ మాకు కూడా అదృష్టం కదా, కరెక్టా కదా? ఇంకోటి ఏంటంటే మనం చెప్పం, మనం సూర్యుని చూడాలంటే మన శక్తి ఉండాలి కదా. ఆ. మేము మిమ్మల్ని కలుసుకోవాలన్నా అదే శక్తి, మేము మీతో మాట్లాడే శక్తి. మీరు లేకపోతే మేము లేవు, మీరు లేకపోతే వీళ్ళు లేరు. ఇప్పుడు ఎవరు గొప్ప వాళ్ళు ఇక్కడ అంత గ్రూప్ అంట రండి. అంత కూర్చోండి. లైట్ దగ్గరికి రండి కొంచెం.